శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడాను ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఈరోజు వీడియోలో బాబాగారు మనందరి కోసం కూడా మరొక చక్కని సందేశంతో మన ముందుకొచ్చారండి. ఈరోజు బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఈ సందేశం నువ్వు తప్పక వింటావు. ఇది విన్న కొద్ది నిమిషాలలోనే నీ మనసులో అనుకోని మార్పు వస్తుంది తల్లి. నమ్మకంతో వింటావు కదా అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి, నువ్వు అనుకున్నది అనుకున్నట్లు జరిగేలా చేసి నీ జీవితంలో ఆనందాన్ని తెస్తాను. ఇది నువ్వు తప్పకుండా వినగలవు. ఇది విన్న కొద్ది నిమిషాలలోనే ఆకస్మిక మార్పు వస్తుందమ్మా. వెంటనే విను తల్లి. నువ్వు నా మీద నమ్మకంతో ఉంటే నీ జీవితాన్ని బంగారుమయం చేస్తాను. నీకు తోడు నీడగా ఎవ్వరూ లేరు కదా బిడ్డ. నీ కష్ట సమయంలో నీకు సాయం చేయడానికి ఎవరూ లేరని దిగులు పడకు. ఎందుకో తెలుసా తల్లి, నీకు నీ తండ్రినైనా నేను ఎప్పుడూ కూడా అండగా ఉంటాను. కొన్ని నిజాలు నీకు తెలుపటానికి నీ నీడలా నీ చుట్టూనే నేను తిరుగుతూ ఉంటాను. నీకు ఆపద వస్తుందని తెలియగానే నీకన్నా ముందు నేను నిలబడి నిన్ను కాపాడుకుంటాను తల్లి. నీకు రక్షక కవచంలా ఉంటూ అన్నింటినీ కూడా నేను సరిచేస్తాను. నువ్వు చెడు మార్గంలో వెళ్లకుండా, సమస్యల్లో కూరుకుపోకుండా చూసుకునే బాధ్యత నాది. నీది ఎంతో మంచి మనసు తల్లి. ఆ మనసు నీ బాధలను తట్టుకోలేకపోతుంది. కాబట్టి నీకు చెడు చేసేవారిని, నిన్ను బాధ పెట్టేవారిని దూరంగా ఉంచుతాను. నీ బాబా శక్తి ఏంటో నిన్ను కష్టపెట్టేవారికి తెలియజేస్తాను బిడ్డ. నీ చుట్టూ ఉన్న వారందరినీ కూడా గమనిస్తూనే ఉంటాను. నీ చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో నీకు కొన్ని సంకేతాలు పంపుతూనే ఉంటాను తల్లి. అవి జాగ్రత్తగా గమనిస్తూ ఉండు. ఎప్పుడూ కూడా నీ పని నువ్వు నిజాయితీగా చెయ్యి. అప్పుడే నిన్ను నువ్వు కాపాడుకోగలవు, విజయం సాధించగలవు. నీ జీవితంలో ఉన్న కష్టాలను, బాధలను అన్నింటినీ కూడా బయటపడేసి నీ జీవితాన్ని అద్భుతంగా ఉండేలాగా ఆశీర్వదిస్తాను తల్లి. నీ ప్రశాంతతను పోగొట్టాలి అనుకునే వారికి ఒక్క విషయం తెలియటం లేదు. వారి జీవితాన్ని వారే పాడు చేసుకుంటున్నారని. ఆ విషయం వారికి తెలియడం లేదు బిడ్డ. అలాంటి వారి నుండి నిన్ను నేను కాపాడుకుంటాను. మరి నా నుండి వాళ్ళని ఎవరు కాపాడుతారు తల్లి? నా బిడ్డని కష్టపెట్టాలనుకునే వాళ్ళకి నేనే బుద్ధి చెప్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. ఈ ప్రపంచంలో అందరూ ఎలా ఉన్నారో తెలుసా తల్లి? ఒకరిని మోసం చేసి అదే జీవితం అని అనుకుంటూ ఆనందపడుతున్నారు. అలాంటి వారు నిన్ను బాధ పెడితే మాత్రం నేను ఊరుకోను. నీ అమిత ప్రేమ, భక్తి, నమ్మకం వలన నన్ను కట్టిపడేశావమ్మా. నీకేదైనా హాని జరుగుతుందంటే నీకంటే ముందు నేను నిలబడతాను బిడ్డ. నువ్వు భయపడకు. నీకంతా కూడా మంచే జరుగుతుందమ్మా. నువ్వు కోరుకున్న శుభవార్తలను నీ చెవిన పడేలా చేస్తాను. ఏదైతే నువ్వు నన్ను అడిగావో అది తప్పకుండా నీ ముందుంచుతాను. నా బిడ్డ జీవితం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండేందుకు కావలసిన పనులన్నీ కూడా నేను మొదలు పెట్టేశాను తల్లి. ఇక నీ జీవితం నువ్వనుకున్నట్లు ఆనందంగా మారబోతుంది. నమ్మకంతో ధైర్యంగా ఉండు. నీ కోరికలన్నీ కూడా నేను తీరుస్తానులే తల్లి. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, బాధపడితేనో కన్నీరు పెట్టుకుంటేనో ఏదీ కూడా మారదు. అలాంటప్పుడు ఎందుకు నీకు దిగులు, ఎందుకు నీకు ఆ బాధ చెప్పు? వాటన్నింటినీ కూడా వదిలేసి ఆనందంగా ఉండు తల్లి. నీకు తోడుగా నీ తండ్రిలాగా నేనున్నాను కదా అమ్మా. నీకు కావాల్సినవన్నీ కూడా నేను అందిస్తాను తల్లి. దయచేసి నువ్వు బాధపడకు బిడ్డ. నువ్వు నా బిడ్డవి కదా. మరి నీ తండ్రి చెప్పిన మాటలు వింటావా తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్.
ప్రతి బాబా భక్తుడు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఒక్కటే అండి. తన బిడ్డలందరికీ కూడా బాబాగారు ఒక అందమైన జీవితాన్ని రాసిపెట్టి ఉంటారు. కాకపోతే అది కొంతమందికి కొంచెం ముందుగా దొరుకుతుంది. మరికొంతమందికి కొంచెం ఆలస్యం అవుతుంది. కానీ తప్పకుండా ఒక బిడ్డ ఎక్కువ కాదు, ఒక బిడ్డ తక్కువ కాదు. మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఊహించినటువంటి సంతోషమైనటువంటి భవిష్యత్తుని బాబాగారు తప్పకుండా మీకు ప్రసాదిస్తారండి. తప్పకుండా మన బాబాగారు ప్రతి బిడ్డకి కూడా ఒక అందమైనటువంటి భవిష్యత్తుని అందిస్తారండి. కాకపోతే ఫ్రెండ్స్, అది అందుకునే మధ్యలో కొన్ని దుష్ట శక్తుల ప్రభావం అనేది మన పైన ఉంటుందండి. అదేంటో కాదండి, అవి మన ఆలోచనలే. మన ఆలోచనలు మనకు చెప్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు దాకా చూసాం, ఇక మంచి రోజులు వస్తాయా, ఇక ఇట్లా పోతా ఉండడమే, అయినా ఈ జీవితం బతికితే అంత, చనిపోతే అంత, ఇలాంటి నెగిటివ్ థింకింగ్స్లోకి తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఎవరైతే వాటిని పక్కన పెట్టి నా బాబా నాకు మంచి చేస్తాడని గట్టిగా దృఢమైన నమ్మకంతో ఉంటారో వాళ్ళు తప్పకుండా వారు కోరుకున్నటువంటి వారి జీవితాన్ని వాళ్ళు అందుకుంటారు ఫ్రెండ్స్. వాళ్ళకి ఆ అందమైన జీవితాన్ని అందించే బాధ్యతని మనం తండ్రిలా భావిస్తున్న మన బాబా గారు తీసుకుంటారండి. మన నిరాశే మనకు ఒక పెద్ద శత్రువు అండి. దానిని జయించి తీరాలి మనం. ఒక్కసారి దానిని గెలిచి చూడండి ఫ్రెండ్స్, మీకు మీ జీవితం ఎంత అందంగా కనిపిస్తుందో. మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఏ బాబా భక్తునికి కూడా అన్యాయం జరగదు. ప్రతి బాబా బిడ్డ ఒక మంచి జీవితాన్ని అందుకుంటారని నేను గట్టిగా చెప్పగలనండి. శ్రద్ధ సబూరితో ఉండండి ఫ్రెండ్స్. ఇకంతా కూడా మన బాబా గారు చూసుకుంటారు. తన ప్రతి బిడ్డకి కూడా ఒక అందమైన జీవితాన్ని ఇచ్చే బాధ్యతని మన తండ్రిలా చూసుకుంటున్నటువంటి మన బాబా గారు తీసుకుంటారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.